ఇప్పుడే ఈషా మూవీ చూసొస్తున్నా. థియేటర్లో నుంచి బయటకు వస్తుంటే నన్ను నేను ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు ఫీల్ అయ్యా. అండ్ ఈ మూవీని నాలా ఎమోషనల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరో చూసినా ఐ బెట్ వాళ్ళంతా నాలాగే ఫీల్ అవుతారు. అండ్ నేను ఇప్పుడు ఏ ట్రాన్స్లో ఉన్నానో వాళ్ళు కూడా అదే ట్రాన్స్లోకి వెళ్తారు డెఫినెట్గా. సినిమా అంతలా నచ్చిందా అంటే లేదు, అంత అద్భుతమైన మూవీ ఏం కాదు. బట్ ఎందుకో మూవీ క్లైమాక్స్ నా మైండ్ పైన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంతేకాదు చాలా కాలంగా తెలుగులో స్ట్రాంగ్ హారర్ మూవీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న తెలుగు ఆడియన్స్కి ఎడారిలో ఓయాసిస్తులా అనిపిస్తుంది ఈ మూవీ, అది మాత్రం చెప్పగలను. హెబ్బా పటేల్ హీరోయిన్గా, కథా మూవీ ఫేమ్ త్రిగుణ్, రాజు వెడ్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ రాజ్, సిరి హనుమంతు ప్రధాన పాత్రలో శ్రీనివాస్ మన్నే డైరెక్షన్లో వచ్చిన సినిమా హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా. మూవీ స్టోరీ ఎలా ఉంటుందంటే చావుకి బతుక్కి ఉన్న చిన్న లింక్ ఏంటో చాలా సెన్సిబుల్గా, చాలా సింపుల్గా ప్రతి మనిషికి అర్థమయ్యేలా చెప్పే సినిమా ఇది. స్టోరీ సింపుల్. నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. హెబ్బా పటేల్ అలియాస్ నయన్, త్రిగుణ్ అలియాస్ కళ్యాణ్, వినయ్ అలియాస్ అఖిల్ రాజ్, శ్రీ హనుమంతు అలియాస్ అపర్ణ. నలుగురు దెయ్యాలని నమ్మరు. సో దెయ్యాల పేరుతో జనాన్ని దోచుకునే వాళ్ళపై ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ రియాలిటీని జనాలకి చూపించి పోలీసులకి పట్టిస్తుంటారు. అయితే అలా ఓ రోజు పృథ్వీ అలియాస్ న్యూరో సర్జన్ ఆదిదేవ్ అనే స్వామీజీని పట్టుకోవడానికి వస్తారు. వచ్చే దారిలో అనుకోని ఓ ఇన్సిడెంట్ జరుగుతుంది. అయితే వాళ్ళంతా స్వామీజీ దగ్గరికి వచ్చి దెయ్యాలు లేవని వాదిస్తే పృథ్వీ వాడికి ఓ 3 రోజుల టాస్క్ ఇస్తాడు. అయితే ఆ 3 రోజుల్లో ఏం జరిగింది, వీళ్ళ నలుగురు జీవితాలకు సంబంధించి క్లైమాక్స్లో రివీల్ అయ్యే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటి అనేది మూవీ. ఆ ట్విస్టే మూవీకి కోర్ పాయింట్ కూడా, అంటే ప్రాణం అన్నమాట. ఇక మూవీ ఓవరాల్గా నాకైతే నచ్చింది. ఓకే, నేరేషన్ కొద్దిగా స్లోగా ఉంది. మూవీ కూడా చాలా చోట్ల మనకి బోర్ కొడుతుంది. సీన్లు కూడా ఆల్రెడీ చాలా హారర్ సినిమాల్లో మనం చూసేసిన సీన్లు, అలాంటి జంప్ స్కేర్సే పెట్టారు సినిమాలో. అయితే సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ విషయంలో ఖచ్చితంగా డైరెక్టర్ శ్రీనివాస్ మన్నేకి మార్కులు పడిపోతాయి. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే అంత పెద్ద ప్లస్ పాయింట్స్ నాకైతే కనిపించలేదు. బట్ స్టిల్ స్టోరీ ఓకే అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అన్నమాట. అదే మూవీకి కోర్ హీరో కూడా పృథ్వీ కూడా చాలా సటిల్గా బాగా యాక్ట్ చేశాడు. నెక్స్ట్ శ్రీ హనుమంతు సెకండ్ హీరోయిన్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేసింది. అండ్ దెయ్యం పట్టిన క్యారెక్టర్లో మైమ్ మధు అయితే ఇరగదీసేశాడు. మనోడు స్క్రీన్ మీద కనపడినప్పుడల్లా ఆ ఎక్స్ప్రెషన్తో వణికించేశాడు ఆడియన్స్ని. అది ఆడియన్స్కి చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది కూడా. క్లైమాక్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ చాలా బాగుంది. మేకప్, సీజీ కూడా చాలా న్యాచురల్గా ఆడియన్స్ అందరికీ నచ్చేలా ఉన్నాయి. సో ఇవి ప్లస్ పాయింట్స్. అయితే అంత బాగుంటే మూవీలో మైనస్ పాయింట్స్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మూవీకి పెద్ద మైనస్ హెబ్బా పటేల్. ఇన్ని సినిమాల్లో చేశాక కూడా హెబ్బా ఏంటో యాక్టింగ్ బెటర్ కాలేదు. ఏదో ఓవర్ యాక్టింగ్ చేసినట్లు, బాడీ లాంగ్వేజ్ కూడా పరమ దరిద్రంగా అనిపిస్తుంది. లిప్ సింక్ కూడా సెట్ కాలేదు. నాకైతే హెబ్బా తప్ప ఆ క్యారెక్టర్లో ఇంకెవరైనా ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది. ఇంకా చెప్పాలంటే నాకు ఆ క్యారెక్టర్లో అంజలి కనిపించింది. సమంత, తమన్నా కూడా సెట్ అయ్యేవాళ్ళు. అండ్ మూవీకి మంచి హైప్ కూడా వచ్చేది వాళ్ళు ఉండుంటే. కాసుల వర్షం కూడా కురిసేది. అయితే వాళ్ళైతే ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతారు కాబట్టి, అండ్ బడ్జెట్ కూడా పెరిగిపోయేది కాబట్టి అదంతా ఆలోచించి హెబ్బాని తీసుకున్నట్లున్నారు. అలాగే మైమ్ మధు క్యారెక్టర్ని ఎక్కువగా యూస్ చేసుకోలేదు మూవీలో. మోరోవర్ ఆల్రెడీ చెప్పా కదా, కొన్ని ఎలిమెంట్స్ అన్ఫినిష్డ్గా వదిలేయడం కూడా ఈ సినిమాకి ఓ మైనస్ పాయింట్. ఇక మూవీ స్టోరీ అన్ని హారర్ మూవీస్లో ఉండే స్టోరీనే. ఏం జరగబోతుందో ముందే అర్థమైపోతుంది. జంప్ స్కేర్స్ కూడా పెద్ద హారర్గా అనిపించవు. స్టోరీ ల్యాగ్గా అనిపిస్తుంది. కెమెరా వర్క్ ఇంకా బెటర్గా ఉండాల్సింది అనిపించింది నాకైతే. అంతేకాకుండా కొన్ని చిక్కుముడులు విప్పలేదు. అయితే ఆ పాయింట్స్ మూవీలోకి ఆడియన్స్ని డ్రైవ్ చేయడానికి మాత్రమే పెట్టాడేమో అనిపించింది. బట్ అయినా సరే అవి సాటిస్ఫాక్టరీగా అండ్ కన్విన్సింగ్గా లేవు. కొన్ని చోట్ల లాజిక్లు మిస్ అవుతాయి. దెయ్యానికి దెయ్యం అని తెలియదన్నట్టు చూపించడం, గర్భవతిని ఘోస్ట్ హంటింగ్ తీసుకెళ్లడం లాంటివి లాజిక్లెస్గా కనిపిస్తాయి. అలాగే దెయ్యాలని నమ్మని వాళ్ళు వాళ్ళ వాదనని సైంటిఫిక్గా నిరూపించుకోవడానికి బలమైన ప్రూఫ్ చూపించడం చాలా సినిమాల్లో చూస్తాం. కానీ ఈ మూవీలో అలాంటిది ఏం కనిపించదు. హెబ్బా క్యారెక్టర్ మొండిగా వాదించడం తప్ప వాళ్ళ వాదనకి ఆధారాలు మాత్రం చూపించరు. ఇక మూవీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మూవీలో నెక్స్ట్ పార్ట్కి ఫుల్ స్కోప్ ఉంది. క్లైమాక్స్ లాస్ట్ షాట్లో ఇచ్చే ట్విస్ట్లో సీక్వెల్ తీయడమే కాదు, పృథ్వీ స్టోరీతో రామ్ గోపాల్ వర్మ ఊర్మిళ స్టైల్లో ప్రీక్వెల్ కూడా తీయచ్చు. అంత స్కోప్ ఉంది ఈ మూవీకి. అలాగే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే మనకి స్టోరీ ఐడియా వచ్చేస్తుంది. అయినా సరే మూవీ అయితే డెఫినెట్గా వాచబుల్ మూవీ. ఇక్కడ ముఖ్యంగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు గురించి చెప్పుకోవాలి. ఏ మాటకి ఆ మాట మంచి మంచి ప్రాజెక్ట్స్ పట్టుకుంటున్నాడు. మొన్న రాజు వెడ్స్ రాంబాయ్, ఇప్పుడు ఈషా, నెక్స్ట్ ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో. ఓకే, రివ్యూ అంతా ఇంత సీరియస్గా ఉంటే ఏదో కంప్లీట్ అయినట్లు అనిపించట్లేదు కదా నాకు కూడా. సో ఫైనల్గా ఒక్కటే,
హెబ్బా క్యారెక్టర్ చేసిన ఒక్క పిత్రే పని వల్ల మొత్తం టీం మొగ్గగుడిసిపోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ బ్యాచ్లో కూడా అలాంటి పిత్రేగాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త. ఆ జాగ్రత్త లేకపోతే ఏం లేదు, పైనుంచి మళ్ళీ పిలుపు వస్తుంది, మీ ఆయనకు కూడా ఓ నలుపు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సేఫ్గా ఉండండి, అప్పుడే మీరు సేఫ్గా బతుకుతారు. ఏదేమైనా మూవీ బాగుంది. సో మర్చిపోకుండా మీ దగ్గరలోని థియేటర్లో ఇవాళే చూసేయండి. ఇక ఇది ఈషా మూవీపై నా రివ్యూ. అండ్ నెక్స్ట్ ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దిస్ ఈస్ కేబీకే సైనింగ్ ఆఫ్.